ఏపీలో ఇప్పుడు నెక్స్ట్ సీఎం ఎవరొస్తే బావుంటుందనుకుంటున్నారు? చంద్రబాబు నాయుడు వస్తే బాగుందనుకుంటున్నాను. ఎందుకు చంద్రబాబు నాయుడు అనుకుంటున్నారు సార్ మీరు? చంద్రబాబు నాయుడు గారు వస్తే కొంచెం అభివృద్ధి బాగుంటుంది. స్కూళ్ళు గానీ, ప్రైవేట్ సంస్థలు గానీ, ఏదైనా కంపెనీలు గానీ ఏమైనా రావడానికి అవకాశం ఉంది. ఆయనకి ఎంతో ఎక్స్‌పీరియన్స్ ఉంది కాబట్టి దానివల్ల ఎటువంటి పెద్ద పెద్ద కంపెనీలు రావాలన్నా, అభివృద్ధి చెందాలన్నా, ఆంధ్రప్రదేశ్ ఒక క్యాపిటల్ రావాలన్నా అది చంద్రబాబు నాయుడు గారి వల్ల అవుతది. అంటే ప్రెజెంట్ ఉద్యోగ అవకాశాలు ఎలా ఉన్నాయనుకోవచ్చు ఆంధ్రప్రదేశ్‌లో? ఏముందన్న ఏం లేదు అక్కడ. ఏమైనా ఉంటే ఇంత హైదరాబాద్‌కి రావాల్సిన అంత అవసరం ఉండదు. తెలుగోళ్ళు 90% హైదరాబాద్, బెంగుళూరు సైడ్‌లో ఉంటున్నారు. దానివల్ల ఇటువంటి అదే ఆంధ్రప్రదేశ్‌లో జాబులుండి హైదరాబాద్‌లో మంచి ఇది ఉంటే ఇక్కడికి రావాల్సినంత అవసరం లేదు కదన్న మనకి. ఇప్పుడు 2 నెలల్లో ఎలక్షన్స్ ఉన్నాయి కదా! సో జగన్ గారు ఏమో 175కి 170 సీట్లు గెలుస్తామంటున్నారు. సో ఎన్ని సీట్లు గెలిచే ఛాన్స్ ఉందనుకుంటున్నారు ఈసారి? 175, 175 అని నేను చెప్తాను. కేఏ పాల్‌కే వస్తాయి అని చెప్తాను నేనైతే. అసలు 175, 150 అన్న మాత్రం జరుగుతదా ఏంటి? జరగదు కదా! ఏదైనా గానీ రావచ్చు. ఒక 50, 70% రావచ్చు. ఏదైనా చంద్రబాబు నాయుడు గారే సీఎం అవుతారని నేను అనుకుంటున్నాను. అంటే జగన్మోహన్ రెడ్డి గారు ఏమంటున్నారంటే గట్టిగా సంక్షేమ పథకాలు ఇచ్చాము, ప్రజల్లో బాగా చేరువైనాయి, డెఫినెట్‌గా మేమే గెలుస్తామని ధీమా వ్యక్తం చేస్తున్నారు కదా! సో దాని మీద మీ అభిప్రాయం ఏంటి? ఈ అది ప్రజలకి తెలియాలి. ఏమిచ్చారు? ఏం చేశారు? ఏంటి మన పిల్లలు ఎంతమంది జాబులు చేస్తున్నారు? మనకి ఏమందిని? ఏం అందలేదు? ఏం జరుగుతుంది అసలకేంటనేది ప్రజలకి తెలియాలి. మన అభివృద్ధి చెందిన అంటే ఏం చదివిందనేది వాళ్ళకి తెలియాలి. 4 పథకాలు పెట్టి రూ. 4 ఏయంగాల్నే ఇది సరిపోతది. ఇది మనకి కరెక్టేనా? కాదా? అసలకి ఎడ్యుకేషన్ ఎలా ఉంది? మన ఆంధ్రప్రదేశ్ క్యాపిటల్ ఏంటి అనేది తెలియాలి. అయి మనకి ప్రజలకి ఎలా ఉందో నాకు తెలీదు. వాళ్ళ ఉద్దేశ్యం ఎలా ఉంటుందో. సో దానివల్ల మనకి చెప్పలేము. అంటే అన్న ఇప్పుడు చంద్రబాబు నాయుడుకు అదే విధంగా చూసుకుంటే జగన్మోహన్ రెడ్డికి మధ్య గల తేడా అంటే ఏం చెప్తారు మీరు? చంద్రబాబు నాయుడు గారు దట్ ఈస్ ఏ పవర్‌ఫుల్ ఆఫ్ ఏ సీఎం. ఆయన ఒక ఎక్స్‌పీరియన్స్ పర్సన్ మనం నమ్ముకుంటే ఎప్పటికైనా గానీ బావుంటుందని అనుకుంటాను. ఇప్పుడు ఎక్స్‌పీరియన్స్ ఉంది లేదనుకోండి. ఇప్పుడు చంద్రబాబు నాయుడుకి ఎన్నో సంవత్సరాల ఎక్స్‌పీరియన్స్ ఉంది. ఆయన వస్తే ఒక అభివృద్ధి చెందడం గానీ, ఒక కంపెనీలు రావటం గానీ, కొన్ని కొన్ని ప్లేసెస్ విధంగా ఉంటాం గానీ ఇప్పుడు నాకు తెలిసైతే హైదరాబాద్ ఇంత అభివృద్ధి చెందిందంటే ఆయన వల్లే. దీన్నే బేస్ చేసుకొని మనం అనుకోవచ్చు. ఆయనకి డిఫరెంట్ ఏంటని. సో పవన్ కళ్యాణ్ గారితో చంద్రబాబు నాయుడు గారు చేతులు కలపడం, జనసేన పొత్తుతో రావడం మీకు ఎలా అనిపిస్తుంది? అలా రావడం కరెక్ట్ అనుకుంటున్నారా మరి? ఎన్ని సీట్లు వచ్చే ఛాన్స్ ఉంది అలా వస్తే? మా పొత్తులు అంటే అది కామన్. అది పెట్టుకోవడం మంచిదే. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారికి కొంచెం గట్టిగా కావాలి అంటే అది ఒక ఓటు పర్సెంట్ ఎక్కువ పెరగాలంటే అది పవన్ కళ్యాణ్ వల్ల అవుతుంది. పవన్ కళ్యాణ్ ఆయన గెలిస్తే సీఎం అవుతారు ఖచ్చితంగా. అది. సార్ ఇప్పుడు ఆంధ్రప్రదేశ్‌లో ఒక్క మాటలో చెప్పాలంటే నెక్స్ట్ సీఎం ఎవరు అనుకుంటున్నారు మీరు? దట్ ఈజ్ చంద్రబాబు నాయుడు గారు అనుకుంటున్నాను. కన్ఫామ్‌గా చంద్రబాబు నాయుడు గారే వస్తారు. రావాలి, అభివృద్ధిని చెందాలన్నా, స్టూడెంట్స్‌కి మంచి జాబులు రావాలన్నా, ప్రజలకు మంచి జరగాలన్నా, ఏది జరగాలన్నా అది చంద్రబాబు నాయుడు గారి వల్ల అవుతుంది.